నమస్కారం. శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నోటీసులు ఇవ్వకుండా రీసర్వే చేపడితే చర్యలు. మనుబోలు మండలంలోని పిడూరు గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్. కూటమి ప్రభుత్వంలో ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం. ముత్తుకూరు మండలం పోతునాయుడు దెబ్బలో వరి ధాన్యాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రాపూరు మండలంలో కోడి పందాల స్థావరంపై పోలీసు దాడులు. నగదు, మోటార్ సైకిళ్లు, ఫోన్లతో పాటు 11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అనంతరం మాట్లాడిన ఎస్ఐ వెంకట రాజేష్. వైభవంగా ధ్వజావరోహణం. గూడూరులోని శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. 9 నెలల తరువాత సునీత విలియమ్స్ భూమి మీద అడుగుపెట్టారు. సునీత, బుచ్విల్, మోర్లతో పాటు మరికొందరు ఆస్ట్రోనాట్స్ క్రూ డ్రాగన్ ఓమనౌక సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగింది. దీంతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. గతేడాది జూన్ నెలలో వీరు వెళ్లిన స్టార్ లైనర్ సీ స్క్రిప్ట్ సమస్యలు తలెత్తడంతో అక్కడ ఆగిపోయారు. దీంతో వారు తిరిగి రావడానికి 9 నెలల పాటు అంతరిక్షంలో వేచి చూడాల్సి వచ్చింది. As you can see there on your screen, and we're going to stand by, off the coast of Tallahassee, Florida. Down, Crew 9 back on Earth. Nick, Alex, Butch, Sunny, on behalf. An amazing, what a ride. I see capsule. Confirmation of splashdown. Dragon Freedom has returned home. Vessel making its way. Copy, you're in section 2 for the environmental assessment in Fort Freedom, which just splashed down 2 minutes ago off the coast of Tallahassee, Florida. Dragon Freedom has returned home with NASA astronauts Nick Hagues. Have been ready and waiting about 3 nautical miles away. So it's going to take them about 30 minutes or so to every team to make their way over to Nick, Sunny, Butch, and Alexander, who are EPS. That Dragon capsule was pristine white color before it departed the station. The side hatch, that is where the main parachutes were stored. So when we saw the Dragon capsule docked at station, it looked very different. The panel that protects and covers the main parachutes, that was still intact, as well as the panels that. నోటీసులు ఇవ్వకుండా భూమి విస్తీర్ణం ఎవరైనా చెప్తే ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురావాలని, అట్టి వారిపై చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ కార్తీక్ తెలిపారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని పిడూరు గ్రామ సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడారు. మనుబోలు మండలంలోని పిడూరు గ్రామ సచివాలయాన్ని మంగళవారం సాయంత్రం నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బంది ఆయన అభివృద్ధి పనులపై చర్చించారు. రీసర్వేపై మాట్లాడారు. ఈ సందర్భంగా జేసీ కార్తీక్ మాట్లాడుతూ పిడూరు గ్రామంలో రీసర్వే గ్రౌండ్ గ్రోతింగ్ పూర్తి చేసుకుని రైతు భూమి ఏ ఆకారంలో ఎంత విస్తీర్ణంలో ఉంది అని నమోదు చేసుకునే కార్యక్రమంలో ఉందన్నారు. ప్రతి రైతుకు ఎంత విస్తీర్ణంలో భూమి ఉందనే విషయాన్ని ధృవీకరిస్తూ నోటీసులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలందరూ తప్పనిసరిగా నోటీసులు తీసుకోవాలన్నారు. నోటీసులు అందుకున్న తర్వాత కూడా ఏమైనా సమస్యలుంటే స్థానిక వీఆర్ఓ సర్వే దృష్టికి తీసుకురావాలని ఆయన వివరించారు. పైలట్ విలేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక 35 మండల్లో 35 పైలట్ విలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మనుబోలులో విడూరు అనే విలేజ్కి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఈ విలేజ్లో ప్రస్తుతం రీసర్వే స్టేటస్, గ్రౌండ్ రూటింగ్ కంప్లీట్ చేసుకుని కోరిలేషన్ స్టేట్మెంట్, వెక్టరైజేషన్ అంటే ఒక రైతు భూమి ఎంత విస్తీర్ణము ఏ ఆకారంలో ఉంది అనేది నమోదు చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు. ఆ స్టేజ్లో ఉంది. దీని తర్వాత ప్రతి రైతుకి, అదేవిధంగా ప్రతి పట్టాదారుడికి ఎంత విస్తీర్ణం ఉంది, అది ఏ ఆకారంలో ఉంది అనేది కన్ఫర్మేషన్ చేస్తూ 9-2 నోటీసులు అనేవి ఇష్యూ చేస్తారండి. 9-2 నోటీస్
కాబట్టి ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మనం ఏంటంటే 9 నోటీసెస్ తప్పనిసరిగా అందరూ కూడా తీసుకుని, సో అందులో మీకు క్లియర్గా ఎంత విస్తీర్ణం వస్తుంది లేదా ఎంత విస్తీర్ణం పోతుంది రీసర్వే చేసిన తర్వాత అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. కాబట్టి అది ఆ నోటీస్ అనేది అందరికీ కూడా అందేలాగా ఇన్షూర్ చేస్తాము. ప్రజలు కూడా ఎవరు కూడా మిస్ కాకుండా ఆ నోటీస్ అనేది తీసుకోవాలి. 9 నోటీస్ అయిన తర్వాత కూడా ఏమైనా కరెక్షన్స్ చేయాల్సి ఉంటే మీకు అవి డెఫినెట్లీ అధికారుల దృష్టికి తీసుకురావచ్చు, విలేజ్ సర్వేయర్ విఆర్ఓ దృష్టికి తీసుకురావచ్చు. అవి కూడా అప్పుడు కూడా మనం ఇన్కార్పొరేట్ అనేది చేయొచ్చండి మళ్ళీ సర్వే చేసుకుంటాం. సో ఈ విధంగా రీసర్వే ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి అందరికీ మనం ఏమిటంటే అందరూ కూడా ఈ రీసర్వే ప్రాసెస్లో పాల్గొనాలి. ఎవరికైనా సరే నోటీసులు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే రాము, జిల్లా సర్వే రఘురామరాజు, తహసీల్దార్ సుబ్బయ్య, మండల సర్వేయర్ శ్రీనివాసులు, ఆర్ఎస్ శ్రీకాంత్, విఆర్ఓ శ్రీనివాసులు, విలేజ్ సర్వేయర్ సోనియా, రీసర్వే డిటి మంజుల, వ్యవసాయాధికారి జహీర్, మనుబోల్ బిట్2 విఆర్ఓ శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడైనా కోడిపందాలు వంటి జోదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకట రాజేష్ తెలిపారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని సైదాదుపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో కోడిపందాల స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి చేశారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని సైదాదుపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న కోడిపందెం స్థావరంపై ఎస్ఐ వెంకట రాజేష్ ఆధ్వర్యంలో పోలీసులు మెరుపు దాడి చేశారు. జోదర్ నుండి 6,800 రూపాయలతో పాటు 13 మోటార్ సైకిళ్లు, 11 మొబైల్ ఫోన్లు, 6 కోడిపుంజులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 11 మంది జోదరులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎస్ఐ వెంకట రాజేష్ మాట్లాడుతూ మండలంలో అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా మా ఎస్పీ గారు అలాగే మా డిఎస్పీ గారు ఆదేశాల మేరకు సిఐ గారు ఉత్తర్వులతో ఈ రోజున సైదాదులపల్లి ఫారెస్ట్ ఏరియాలో కాక్ ఫైట్ రైడ్ చేయడం జరిగింది. కాక్ ఫైట్లో దాదాపు 11 మంది కాక్ ఫైట్ ఆడేవాళ్ళు దొరికారు. అలాగే 7 కాక్స్ దొరికినాయి. అలాగే క్యాష్ కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. 6,800 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం గమనించాల్సిందంటే మన గ్రామాల్లో ఎక్కడైనా సరే, ముఖ్యంగా మన గ్రామాల్లో ఎక్కడైనా సరే ఈ కాక్ ఫైట్ అంటే కోడి పందాలు, పేకాటలు ఆడటం వల్ల చాలా పేద ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు వాటికి బానిస అయిపోయి కుటుంబాలు చాలా ఫ్యామిలీస్కి చాలా దూరం అవుతున్నాయి. మా దగ్గర చాలా వచ్చినాయి ఇట్లా పేకాట ఆడుతున్నారు కోడి. ఆ ఇన్ఫర్మేషన్తో పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పర్మిషన్ ద్వారా చేయడం జరిగింది. ముఖ్యంగా మీ గ్రామాల్లో కానీ అలాగే ఎక్కడైనా సరే మన చుట్టుపక్కల రాంపూర్లో కానీ మన ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ అంటే ఆడుతున్నారని ఉంటే మా గవర్నమెంట్ నెంబర్ కాల్ చేయండి. మా గవర్నమెంట్ నెంబర్ 9440 రాపూర్లో ఎక్కడైనా సరే అసాంఘిక కార్యక్రమాలు జరగడం మాత్రం జరిగితే కంపల్సరీగా మాకు ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఇది కూడా ఒక ఇన్ఫార్మర్ మాకు ఇన్ఫార్మ్ చేస్తేనే మాకు తెలిసింది. ముఖ్యంగా ఇన్ఫార్మర్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ముఖ్యంగా మీడియా తరఫున ప్రతి ఒక్కరు ఇది గమనించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పనిసరిగా మీరు చెప్పిన ఈ నెంబర్ కూడా ఇన్ఫర్మేషన్ ఎవరిని కూడా బయటికి చెప్పము. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు గత ఏడాది ఇదే సీజన్లో పుట్టి ధాన్యం 23,000 నుండి 24,000 రూపాయల వరకు ధర పలికిందని, ప్రస్తుత ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని పోతునాయుడు దెబ్బ ప్రాంతంలో ఆయన పర్యటించారు. రైతులు, కూలీలు కాకాని వద్దకు చేరుకుని బాధలు చెప్పుకున్నారు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. 16,000కు ధాన్యం అమ్ముకుంటున్నారని ఆయన వివరించారు. మా పొట్టాడికి చిక్కుటట్టు చూస్తే 2,000, 2,500 మేమేమైనా పుట్టిన కింద అమ్ముకొని అప్పులు తీసుకోవాలంటే అది లేదు. కావాలన్నా కానీ ఏముండదు, రేట్లు లేకపోయా గిట్టుబాటు ధరేమో 19,720 రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది. గిట్టుబాటు ధరతో పోల్చుకుంటే దాదాపుగా రైతు ఈరోజు గిట్టుబాటు ధర లేక 20,000 రూపాయలు నష్టపోతున్నారు. గత సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి రేట్లతో పోల్చుకుంటే
పోల్చుకుంటే 40,000 రూపాయలు ఎకరాకి రైతు నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. పాపం కౌలు రైతుల బాధలైతే వర్ణనాతీతం. వాళ్ళు పెట్టిన పెట్టుబడి మొత్తం పోగా వచ్చేటువంటి ఫలితం కౌలు డబ్బులు కూడా సరిపోయేటువంటి పరిస్థితి లేదు. అటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం మొక్కుబడిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచాము, దాని ద్వారా మీకు మద్దతు ధర ఇస్తామని చెప్పి నిన్న కూడా జాయింట్ కలెక్టర్ గారు ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. చూస్తే గన్ని బ్యాగులు లేవు, వాళ్ళకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ అవకాశాలు లేవు. పాపం పంట ఎండబోసుకొని మరీ ముఖ్యంగా పాపం మహిళలు వాళ్లే స్వయంగా కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ బాధలు వర్ణనాతీతం. ఒక పక్క సంక్షేమ పథకాలు లేకుండా చంద్రబాబు నాయుడు మోసం చేస్తుంటే ఏదైనా వ్యవసాయం చేసుకునైనా ఆధారపడి దాని మీదైనా మన ఆర్థికంగా నిలదొక్కుకోగలం అనుకుంటే ఈరోజు అది ఆశనిపాతం లాగా పాపం వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతుంటే వాళ్ళు అమ్ముకోలేనటువంటి దుస్థితిలో ఉంటే అప్పులు తెచ్చుకొని అప్పులు కట్టలేకుండా ఉంటే ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 13,500 రూపాయలు పెట్టుబడి నిధి ఇచ్చేవాడు రైతు భరోసా పేరు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు ఆ రోజు? జగన్మోహన్ రెడ్డి గారు 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి కేవలం 7,500 చేతులు పెట్టి నేను 12,500 ఇస్తానని చెప్పి 7,500 ఇస్తున్నానని చెప్పి విమర్శించినటువంటి ఆ పెద్ద మనిషి నిస్సిగ్గుగా నిన్న నేను 20,000 రూపాయలు ఇస్తానన్నాను కదా, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 14,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పి మాట్లాడారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాళవ్య నగర్ లో ఉన్న అన్నంగి బాబురావు మున్సిపల్ పార్కు మొక్కలు మొలిచి అధ్వానంగా ఉండడంతో డీఎస్పీ గీత స్పందించారు. స్థానిక పురపాలక కమిషనర్ వెంకటేశ్వర దృష్టికి ఆమె తీసుకెళ్లడంతో సిబ్బందితో ఆ పార్కును శుభ్రపరిచారు. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. నాయుడుపేట మండలానికి అత్తలపాలెంను పైలట్ విలేజ్ గా పరిగణిస్తూ రీసర్వే ఏర్పాటు చేయడం జరిగిందని తహసీల్దార్ రాజేంద్ర తదితరులు పేర్కొన్నారు. నాయుడుపేట మండలంలోని అత్తలపాలెం గ్రామంలో జరిగిన గ్రామ సభలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రజలు అందించిన రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ చరణ్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే హరోహర తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వారి యొక్క ఆదేశాల ప్రకారం మరియు అసిస్టెంట్ డైరెక్టర్ ఏడీ గారు ఆదేశాల ప్రకారం ఏంటంటే మాకు ఇక్కడ ఏంటంటే అత్తలపాలెం 718.9 ఎకరాలు చిన్న విలేజ్ ని పైలట్ శాంక్షన్ చేసుకొని అదేవిధంగా వచ్చి దాన్ని మూడు టీములుగా విఎల్ఏ సర్వేర్స్ విఆర్ఓస్ కొట్టి గ్రౌండ్ ట్రూతింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏంటంటే ఏవైతే గ్రౌండ్ ట్రూతింగ్ కంప్లీట్ చేసిందో ముటేషన్స్ ఫామ్ 8 ఎవరైతే సాదా పైనమా కానీ లేదంటే రిజిస్టర్ డాక్యుమెంట్ కానీ వారసత్వంగా కానీ ఎవరైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా ఒక గ్రామ సభని నీట్ గా కండక్ట్ చేసి అక్కడ మా టీం అంతా తహసీల్దారు, డిఐ సారు, సర్వేరు, మన విలేజ్ సర్వీస్ విఆర్ఎస్ టీం అంతా వచ్చి కంప్యూటర్ ఆపరేటర్ వచ్చి అక్కడికక్కడే గ్రామంలో వాళ్ళ యొక్క సమస్యలు తీసుకుని వచ్చి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని అవన్నీ చెక్ చేసి కరెక్ట్గా ఉండే వాటి అన్నిటి కూడా సాధనమే రిజిస్టర్ డాక్యుమెంట్ అయితేనేమి వారసత్వం కొనుగోలు అయితే 3 ఐటమ్స్ ప్రకారంగా అక్కడే కంప్యూటర్ ఆపరేటర్ పెట్టి అక్కడికడే ముటేషన్ జనరేట్ చేసి ఫామ్ 8 కూడా జనరేట్ చేసి 15 days తర్వాత వాళ్ళకి అన్ని కూడా ఆ వెబ్ ల్యాండ్ లో పట్టాదారు అనుభూదారు వచ్చేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఏంటంటే భూ సమస్యలు అనేసి కూడా ఎక్కడ కూడా త్వరితగతిన కంప్లీటెడ్ గా వర్క్ 100% ఎక్కడ కూడా డిస్ప్యూట్ లేకుండా కంప్లీట్ గా ఏంటంటే వాళ్ళ పేరు మీద రైతుల పేరు మీద వచ్చేస్తారు. దీనికి యొక్క ప్రోగ్రామ్ ఇది పైలట్ ప్రాజెక్ట్ ఈ సర్వేలో భాగంగా. గల అత్తలపాలెం గ్రామాన్ని మనం పైలట్ విలేజ్ కింద తీసుకోవడం జరిగింది. మొత్తం గ్రామం 718 ఎకరాల 63 సెంట్లుగా నిర్ధారణ చేసి దాన్ని 3 భాగాలుగా విభజించుకొని 3 టీమ్స్ ని ఏర్పాటు చేసి ఒక్కొక్క టీంలో 2 సర్వేయర్లు, ఒక విఆర్ఓ, ఒక తలారి ఉండేటట్టుగా విఆర్ఏ ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకొని
సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ క్రిమిలేరియల్ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లక్షలాది మంది మాలలతో తిరుపతిలో ఆదివారం జరిగే సభను జయప్రదం చేయాలని మాల గెజిటర్ అధికారి జిల్లా అసోసియేషన్ చైర్మన్ వెంట్రపాటి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కోట పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమం ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మీజూరు మాధవ్, నాయకులు అశోక్ బాబు, మల్లికార్జున్, హేమంత్, భూపతి సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీ తిరుపతిలో జరుగుతున్న మాల వర్గీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న ఈ మీటింగ్కి కోట సరిసర ప్రాంతాల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావులు అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ జై భీమ్. అంటే 10 లక్షల మంది ఎక్కువ ఉంటే వీళ్ళ మనల్ని పెట్టాలి, పాలనలు పెట్టాలి. అది కాకుండా దీని వెనక ఎంత కుట్ర దాగుందో, ఇది ఎంత తప్పుడు లెక్కలో సమాచారంలో ఉందో మాకు అర్థమవుతుంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఓటు ద్వారానే వీళ్ళకి శిక్ష వేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. శాంతియుతంగానే ఇటువరకు మాలలు ఇంత స్థాయిలో ఎప్పుడూ స్పందించలేదు. 83 లక్షల మంది ఉన్న మాలల సత్తా మేము చూపించబోతున్నాం. ఇద్దరు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నదాన్నే కొంతమంది దుష్టశక్తులు విడదీసేదానికి ప్రయత్నించినారు. కానీ దాన్ని అర్థం చేసుకోలేకుండా కొంతమంది దీన్ని లేనిపోని చేసి మనల్ని చేల్చడం జరిగింది. కానీ మాలల సత్తా ఏరా అంటే రాష్ట్రంలో 90 లక్షల మంది దగ్గర 90 లక్షల మంది ఉన్నాం. కానీ విడిపోతే ఎంత నష్టపోతామని ఆ కులం మాదిగలకు తెలియటం లేదు. మాలలన్నా గుర్తు చేసే విధంగా రేపు తిరుపతిలో మన సత్తా ఏమని సాటుకునే విధంగా ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి మాల హరిజన వాళ్ళలో ఉన్న మాలలంతా ఏకమై మన తిరుపతి మున్సిపల్ హై స్కూల్ నందు ఆదివారం 3 గంటలకు సభ నిర్వహిస్తున్నాము. ఆ సభలో మన మాల సత్తా ఎంతవరకు ఉందని దద్దరిల్లే విధంగా ప్రతి గ్రామం నుంచి వచ్చి మాల సత్తా ఈ విధంగా ఉంది, మాలలు లేకపోతే రాష్ట్రంలో వెలుగే లేదనేది నిరూపించే విధంగా గూడూరు పట్టణంలోని సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఖతర్ దేశంలో ఉంటున్న మొచ్చకాయల విజయ్ కుమార్, కల్పన దంపతుల కుమార్తె గోపిక సహస జన్మదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అక్కడి వారికి పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు కటకం శ్రీనివాసులు, గోపాల్ రమణయ్య, సురేంద్ర బాబు, రమేష్ బాబు, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. కుమార్తె గోపిక సహస్ర 10వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళతో మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ కల్పన విజయ్ కుమార్ గారికి, గోపిక సహస్ర గారికి ముఖ్యంగా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఉంటూ ఇలాగే ఎన్నో కార్యక్రమాలు కూడా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆ పాపకి మా అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు 10వ పుట్టినరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాళ్ళెంతో అభినందనీయులు. ఇక్కడే రాస్తున్నారు, మదర్ తెరేసాకి ఈరోజు మనం పూలమాల వేసి ప్రార్థించే పెదవుల కన్నా ఈరోజు వాళ్ళ కుమార్తె ముచ్చికాల గోపిక సహస్ర వాళ్ళ కుమార్తె పుట్టినరోజు 10వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయటం చాలా సంతోషకరం. అందులో వాళ్ళు ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం. అలాగే మా డాక్టర్ రోహిణి మేడం చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం చేయటం మా అందరికి కూడా చాలా సంతోషం. పిలిచిన వెంటనే మేడం గారు రావటం మాకు చాలా నేర్పించినటువంటి విధానంతో మేడం గారు అంత బిజీగా ఉన్నా కానీ వచ్చారు. వచ్చిన దానికి మేడం గారు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు
ఖతార్లో ఉన్నటువంటి మనకు తెలిసిన వాళ్ళు మేము కూడా ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తాము, మా పాప బర్త్డేకి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అన్నప్పుడు సరేనని చెప్పి చెప్పాము. దాన్ని బట్టి ముచ్చకాల విజయ్ కుమార్, ముచ్చకాల కల్పన గార్ల గోపిక సహస్ర 10వ పుట్టినరోజు ఈ యొక్క పెద్దల మధ్యలో మనుబోలు కోదండరాంపురం గ్రామంలోని గమ్మళ్లపాలెంలో కొలువై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో భక్తులు భజనలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గౌడ్ సంఘం కమిటీ వ్యవహరించింది. గూడూరు పట్టణంలో వెలసిన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాలతో ధ్వజస్తంభంపై ఉన్న గరుడ చిత్రపటాన్ని దించి ధ్వజావరోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తుల సంతానం ఆరోగ్యం కోసం కోడిముద్ద ప్రసాదాన్ని అందుకున్నారు. అనంతరం నవకుంభ అభిషేకం, పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నోటీసులు ఇవ్వకుండా రీసర్వే చేపడితే చర్యలు. మనుబోలు మండలంలోని పిడూరు గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్. కూటమి ప్రభుత్వంలో ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం. ముత్తుకూరు మండలం పోతునాయుడు దెబ్బలో వరి ధాన్యాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రాపూరు మండలంలో కోడి పందాల స్థావరంపై పోలీసు దాడులు. నగదు, మోటార్ సైకిళ్లు, ఫోన్లతో పాటు 11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అనంతరం మాట్లాడిన ఎస్ఐ వెంకట రాజేష్. వైభవంగా ధ్వజావరోహణం. గూడూరులోని శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.